తెలంగాణలోని పలు ప్రధాన పట్టణాల్లో ఇంధన సంక్షోభం ఒక్కసారిగా ముంచుకొచ్చింది. సిద్దిపేట నగరంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న పెట్రోల్ బంకులు వరుసగా మూతపడుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయంగా సరఫరా నిలిచిపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. పెట్రోల్ కోసం వందల మీటర్ల మేర వాహనదారులు క్యూ కడుతున్నారు. వాహనదారులకు ఉదయం నుండే చేదు అనుభవం ఎదురైంది. ఆఫీసులకు, వ్యక్తిగత పనులకు వెళ్లే వాహనదారులు పెట్రోల్ కోసం బంకుల వద్దకు వెళ్లగా అక్కడ గేట్లు మూసి ఉండటం చూసి అవాక్కయ్యారు. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. సరఫరాలో ఏర్పడిన అంతరాయం వల్ల నిల్వలు అయిపోయాయని బంకు యజమానులు చెబుతున్నారు. ఇదివరకు చూస్తే కంపెనీలు క్రెడిట్ ఇచ్చేవని, దానితో డబ్బులు సరిగ్గా లేకపోయినా పెట్రోల్ బంకులు నడిపించేవారు. కానీ ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం ఆపేశాయి. దానికి తోడు పాత క్రెడిట్ కూడా చెల్లించాల్సి వస్తోంది. ఇంకా కొత్తగా పెట్రోల్, డీజిల్ స్టాక్ కావాలంటే అడ్వాన్స్ కట్టాలి. దీంతో డీలర్లపై ప్రభావం పడుతుంది. ప్రస్తుత పరిస్థితులలో ఈ ఆటో నడుపుకునే వాళ్ళు, కారు ఉపాధితోటి నడుపుకునే వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా కనబడుతుంది. ఇది ఆల్ ఆఫ్ సడన్గా ఈ పెట్రోలు, డీజిల్ దొరకకపోవడం అనేది ఇబ్బందికరమైన విషయము. కాబట్టి ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి వెంటనే ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు జీవనోపాధి కలిగేటట్టు ఈ పెట్రోల్, డీజిల్ను క్లియర్ చేయాలని. ఇజ్రాయిల్ మరియు అమెరికా, ఇరాన్ యుద్ధాల నేపథ్యం లోపల చమురు నిల్వలు అడుగంటుతున్నాయి. మన దేశానికి రావడం లేదు అనేటువంటి ఒక అపోహ కొద్దీ చాలామంది ప్రజలు కూడా ఈ యొక్క పెట్రోల్ కోసం, డీజిల్ కోసం నిరీక్షణ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ యొక్క చమురు సరఫరా చేసేటువంటి ఆయిల్ కంపెనీలు గతంలో 50%, 50% క్రెడిట్ కడితే 50% క్రెడిట్ ఇచ్చేవారు. నగదు చెల్లిస్తే 50% నగదు చెల్లిస్తే 50% క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫుల్ పేమెంట్ కావాలని చెప్పేసి అనడం వల్ల కొంతమంది రామకృష్ణ ఫిల్లింగ్ స్టేషన్ మాది సిద్దిపేట, 1978 అవుట్లెట్ మాది. ప్రజెంట్ అయితే మా దగ్గర పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఫుల్ స్టాక్ ఉంది. కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది లేదు. రేపటి వరకు కూడా మా దగ్గర సఫిషియెంట్గా స్టాక్ ఉంది. ఇలాగే కంటిన్యూగా ఇంత ప్రెషర్ ఉన్నా కూడా రేపటి వరకు మా దగ్గర సరిపోతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు, ఏం లేదండి. వారి ఇష్యూలో అందరికీ ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఆల్ ఓవర్ ఇండియాలో పెట్రోలియం ఈ అంతా పబ్లిక్ కేవలం ప్యానిక్తో ఇట్లా అవుతుంది, కానీ స్టాక్ లేకేం కాదు. ఓవరాల్ ఇండియాలో స్టాక్ ఉంది, మా డిపోలలో స్టాక్ ఉంది కొంచెం. కాకపోతే క్రెడిట్ ఇండెంట్స్ ఇస్తలేరు ఇప్పుడు. కాకపోతే క్రెడిట్ ఇండెంట్స్ లేకపోవట్లే ఇట్లా అవుతుంది. అంతేగాని మళ్ళీ ఒక 2-3 డేస్లో సెట్ అయిపోతుంది అంతా. మాకు ఇప్పుడు కంటిన్యూ ఇంకొక 2 డేస్ వస్తుంది మారున్న స్టాకు. ఇంకా 2 డేస్ వరకు కూడా రన్నింగ్ కంటిన్యూ పోయొచ్చు మేము. ప్రాబ్లం ఏం లేదు, పెట్రోల్ లేక కాదు. ఇదంతా ఏంటంటే పబ్లిక్ కొంచెం ప్యానిక్ అవుట్లా అంతే, వేరే ప్రాబ్లం ఏం లేదు.